హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. కుదిరితే ఈ వీడియో అనేది జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఇంటర్లింక్ సంబంధించి న్యూ ఎరా అనే చెప్పి మనకు ఒక లైవ్ మీటింగ్ అనేది నిన్న CEO అయిన కెన్నీ గారు అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. చాలా సింపుల్గానే వీడియో ఉంది, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎక్కువ మంది జనాలు అడావుడు లేకుండా సింపుల్గా ఆయన వచ్చి ఒక దగ్గర కూర్చొని మొత్తం 2025లో ఏం జరిగింది, 2026లో ఏం చేయబోతున్నా అనే వాటిపైన కొద్దిగా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం క్లారిటీగా క్లియర్గా చెప్తాను. నేను సింపుల్గా చూడడానికి 5 నిమిషాల వీడియో అయ్యి ఉండొచ్చు, బట్ ఏంటంటే సబ్జెక్ట్ మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా మంచి విజన్తో చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంత సబ్జెక్ట్ మీకు ఇస్తున్నందుకు లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. కుదిరితే హైప్ బటన్ కూడా ఇవ్వండి. ఓకేనా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్కు సంబంధించి కానివ్వండి, విట్టర్ విత్ యాష్కి సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్స్ లేవు. కాబట్టి నేను ఇంటర్లింక్ సబ్జెక్ట్ అనేది చెప్తున్నా. మన టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మనకి యూజ్ అయ్యే విధంగా చేసుకోవాలని. ఇంకెవరైనా సరే ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, అలాగే ఇంటర్లింక్ సంబంధించిన విషయాలు మీకు తెలియకపోయినా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో దానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయండి. రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లింక్స్ వస్తాయి. క్లిక్ చేసి పూర్తిగా చూడండి. లేదా సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఓకే, మనకి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా వచ్చేసి మన ఇంటర్లింక్ CEO వచ్చేసి కెనీ మాట. ఆయన మీకు ఇక్కడ కింద వీడియో కూడా నేను ప్లే చేస్తున్నాను. వీడియో ఇది 2 ఒకేసారి మీకు చూస్తే ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఇక్కడ నేను చెప్పిన సబ్జెక్ట్ కూడా చూడండి. ఓకే, ముందుగా ఆయన ఏం చెప్పారంటే 2025లో ఏ విషయాలు జరిగాయని మొత్తం క్లారిటీ ఇస్తాను, 2026లో ఏం జరగబోతున్నాయో కూడా కొద్దిగా క్లారిటీ ఇస్తానని ముందుగా చెప్పారు. ముందుగా ఆయన చెప్పిన విషయాలు వచ్చేసి పాత సంవత్సరంలో జరిగిన విషయాలు, అంటే గత సంవత్సరం 2025లో జరిగిన విషయాలు మొత్తం మీకు ఇప్పటికీ చాలా వరకు జరిగాయి. ముందుగా 52 లక్షల మంది యూజర్లు అయితే ఈ యొక్క ఇంటర్లింక్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు, మొత్తం ఆండ్రాయిడ్ ప్లస్ iOSతో కలిపి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంటర్లింక్ 10 లక్షలు మాత్రమే చూపిస్తుంది కదా మనకు ప్లే స్టోర్లో అనుకుంటున్నారు. బట్ ఇక్కడ యాపిల్ కూడా వాడే వాళ్ళు ఉంటారు కదండి. యాపిల్ ఇది రెండు కూడా చూసుకోవాలి మనం. ఓకే, ఎందుకంటే 1 మిలియన్ తర్వాత మళ్ళీ 5 మిలియన్స్ దాకా అక్కడ నెంబర్స్ అనేవి చూపించమాట. అది మనం గమనించాలి. ఇక్కడ బోత్ ఆండ్రాయిడ్ ప్లస్ iOSలో కలిపి 52 లక్షల మంది యూజర్స్ అయితే రావడం జరిగింది. కానీ అందులో వెరిఫైడ్ అయిన వాళ్ళు 34 లక్షల మంది, అంటే ఫేస్ చూపించి వెరిఫికేషన్ అయిన వాళ్ళు 30 లక్షల మంది. ఇంకెవరికైనా వెరిఫికేషన్ అయిందో లేదు చెక్ చేసుకోవాలంటే సింపుల్గా మీ ఇంటర్లింక్ నెట్వర్క్ మీద ఓపెన్ చేసిన తర్వాత పైన ఒక సింబల్ ఉంటుంది కదా, మీకు రైట్ సైడ్లో పైన రౌండ్గా ఒక సింబల్ ఉంటుంది, ఫేస్ లాంటిది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు హ్యూమన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట. దాని మీద క్లిక్ చేయగానే మీకు గ్రీన్ కలర్లో ఉండాలి, అది బ్లాక్ కలర్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, అది వెరిఫై అయిన వాళ్ళకి గ్రీన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలాగే మేము ఈ యొక్క ఇంటర్లింక్ నెట్వర్క్ ద్వారా మేము చేసేది ఏంటి అంటే హ్యూమన్ క్రెడిట్ సంబంధించిన బ్లాక్ చైన్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? హ్యూమన్ సెంట్రిక్ బేస్డ్ సంబంధించిన ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానివల్ల ఈ యొక్క మిషన్ వచ్చేసి అతిపెద్ద హ్యూమన్ నెట్వర్క్ని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేయడం, అలాగే ప్రపంచంలో ఉన్న 1 బిలియన్ నిజమైన వ్యక్తులని ఇంటర్లింక్ నెట్వర్క్ యూజర్లుగా తీసుకురావడం మా లక్ష్యం. ఓకే, ఈజీగా చెప్పుకోవాలంటే ఇంటర్లింక్ అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నమాట. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా హ్యూమన్, అంటే ప్రతి ఒక్కరు కూడా నిజమైన మనుషులే కాదా, రోబోస్కి ఇది వాడకుండా హ్యూమన్ నెట్వర్క్ వాడే విధంగా ప్రపంచంలో ఉన్న 1 బిలియన్ నిజమైన ఇంటర్నెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇంటర్లింక్ నెట్వర్క్లోకి తీసుకురావడమే మా లక్ష్యం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే ఎటువంటి బోర్డ్స్ లేకుండా, ఓకేనా, ఇక్కడ నిజమైన మనుషులు అంటే బోర్డ్స్ ఉండకూడదు, అలాగే ఫ్రేమ్స్ ఉండకూడదు, నిజమైన మనుషులు మాత్రమే గుర్తించే విధంగా మేము ఈ ప్లాట్ఫామ్ని సిద్ధం చేసాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. మా యొక్క లక్ష్యం చాలా సింపుల్ అండి. క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడే విధంగా సింపుల్గా చేసే విధంగా చేయడం. ఓకే, ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సింపుల్గా యూస్ చేసే విధంగా చేయడం, అలాగే ముందుగా వచ్చిన వాళ్ళకి టెక్నికల్ ఎక్స్పర్ట్ గాను, అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ గ్లోబల్ కరెన్సీ అవి చేసే విధంగా కూడా చాలా వరకు అన్నీ చేస్తున్నాము. అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ని గ్లోబల్ కరెన్సీగా మార్చి వాటిని టోకెన్స్గా ప్రపంచవ్యాప్తంగా పార్ట్నర్షిప్ ఉండే విధంగా చేస్తున్నాం. అంటే ఇంటర్లింక్ ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోకెన్స్ కింద మార్చి ప్రపంచవ్యాప్తంగా ఇవి వాడుకునే విధంగా చేస్తాము అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. అలాగే ఆల్రెడీ ఉన్న క్రిప్టో కరెన్సీల కన్నా మా కరెన్సీ అనేది ఇంకా సింపుల్గా ఇన్నోవేషన్ టెక్నాలజీని యూస్ చేసి చాలా ఈజీగా నిజమైన మనుషులు మాత్రమే వాడే విధంగా
చేస్తామన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. ఓకేనండి. అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది 2025 మార్చి నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ వెబ్3ని వాడి నిజమైన మనుషుల్ని గుర్తుపట్టే విధంగా మేమైతే చేశాము అన్నట్టుగా ఆయన చెప్పారు. 2025 మార్చి నెల నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అయింది అన్నట్టుగా చెప్పారు అన్నమాట. 2025 మార్చి నెల మనకి ఏం స్టార్ట్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ వెబ్3ని వాడి నిజమైన మనుషుల్ని గుర్తుపట్టే విధంగా, అంటే ఎటువంటి బర్డ్స్ లేకుండా, ఎటువంటి ఫ్రేమ్స్ లేకుండా నిజమైన మనుషుల్ని క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్లోకి తీసుకురావాలి. దాంతోపాటు ప్రపంచంలో ఉన్న 1 బిలియన్ ఇంటర్నెట్ యూజర్ని ఇందులోకి తీసుకురావాలనేదే ఇంటర్లింక్ ఒక లక్ష్యం. ఓకే, దీనికి మరి వీళ్ళు ఏం వాడుతున్నారు టెక్నాలజీ అంటే వెబ్3 అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా ఇంటర్లింక్ సంబంధించి అసలు ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ ఐడీసు, అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన మినీ యాప్, అలాగే ఇంటర్లింక్ సంబంధించిన ఎస్డికే అలాగే ఎండికే వల్ల నిజమైన మనుషులను గుర్తుపెట్టే విధంగా మేము చేస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్పారన్నమాట. అంటే ఇవన్నీ కూడా వీటిలో వాడారు. అలాగే కేవలం 3 నెలల్లోనే ఈ యొక్క ఇంటర్లింక్లోకి 1 మిలియన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే మార్చి నెలలో స్టార్ట్ అయితే జూన్ 25కి 10 లక్షల మంది యూజర్లు ఇంటర్లింక్లోకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇది నిజమైన అప్లికేషన్ అని వాళ్ళు నమ్మారు కాబట్టి అన్నట్టుగా ఇక్కడ CEO అయిన కెనీ గారు అయితే చెప్తున్నారు. కెనీ గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్నో దేశాల నుంచి యూజర్స్ అయితే మనకు రావడం జరిగింది, ఎన్నో రిలేషన్స్ నుంచి యూజర్స్ కూడా రావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 10,000 మంది అంబాసిడర్లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్లింక్ దాన్ని నమ్ముతున్నారు అన్నట్టుగా కూడా ఆయన చెప్పారన్నమాట. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, అంటే ఇదంతా కూడా కేవలం బిగినింగ్ మాత్రమే అని చెప్పి ఆయన చెప్పారు. అంటే 3 నెలల్లో జరిగిన సిచ్యువేషన్ అంత, ఇదంతా బిగినింగ్లోనే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్తున్నారు. అలాగే ఆగస్టు 2025కి ADO అనే ఒక దాన్ని తీసుకొచ్చు. ADO అంటే డీసెంట్రలైజర్ అటానమస్ ఆర్గనైజేషన్ సర్కిల్ అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చారన్నమాట. అలాగే ఇది మనకి మైనింగ్ చేసేటప్పుడు బర్నింగ్ మెకానిజం ఇవన్నీ కూడా యూస్ అయ్యే విధంగా ఈ టెక్నాలజీ ఉండే విధంగాను ఇవన్నీ కూడా మనం 2025 ఆగస్టులోనే తేవడం జరిగింది. బర్నింగ్ మెకానిజం మనం చూసాం కదా, ఎవరైతే 2 రోజులు మైనింగ్ చేయకుండా మానేస్తారో వాళ్ళ కాయిన్స్ అనేవి బర్నింగ్ అవుతాయి. వారిని ఎవరైతే జాయిన్ చేస్తారో వారికి కూడా కాయిన్స్ అనేవి బర్నింగ్ అవుతాయి. ఇక్కడ కాయిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి అన్నీ తేలిగ్గా తీసుకోలేము మనం. ప్రతిదీ కూడా బర్నింగ్ మెకానిజం బట్టే ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒకసారి బర్న్ అయిన కాయిన్స్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు ప్రతిరోజు మైనింగ్ చేస్తేనే కాయిన్స్ వస్తాయి, లేకపోతే వాళ్ళకి ఉపయోగం ఉండదు, మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రతిరోజు మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం డబ్బులు పెట్టట్లేదు కదా, ఫ్రీయే కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ నెలలో గ్రూప్ మైనింగ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు వీడియో వస్తుంది కదా, అక్టోబర్ నెలలో గ్రూప్ మైనింగ్ని కూడా మనకి తీసుకురావడం జరిగింది. గ్రూప్ మైనింగ్ వల్ల కూడా మనకి ఈజీగా HEC స్కోర్ పెరిగే విధంగా కూడా చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా. అలాగే నవంబర్ నెలలో మనకి సూపర్ వ్యాలెట్ తీసుకొచ్చారు. ఓకే, ITLX సూపర్ వ్యాలెట్ని కూడా తీసుకొచ్చారు. అలాగే దాంతోపాటు HCS స్కోర్, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ మీ అందరికీ తెలిసిందే, మనం దీని గురించి కూడా చాలా మటుకు మాట్లాడుతుంది. ఇక్కడ మైనింగ్ ఒకటి, రెండోది వచ్చేసి గ్రూప్ మైనింగ్ ఒకటి, ఈ రెండు కూడా చాలా చాలా ముఖ్యం ఈ HEC స్కోర్ అనేది పెరగడానికి. ఓకే, ఇది మనం చాలాసార్లు మన వీడియోలో చెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా HCS స్కోర్ అనేది స్థిరంగా ఉండాలన్నా, మనకి కాయిన్స్ అనేవి బర్న్ అవ్వకుండా ఉండాలన్నా మనం మైనింగ్ చేయాలి. మన కింద వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మైనింగ్ చేస్తేనే ఇదంతా పాసిబుల్ అవుద్ది. అలాగే HCS స్కోర్ అనేది పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా. అలాగే మనుషుల యొక్క నమ్మకం అలాగే స్థాయిని బట్టి మనమంతా కూడా చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. ఓకే, అందుకే మేము ఇప్పటికీ 52 లక్షల మంది యూజర్స్ని తెచ్చుకోగలిగామన్నట్టు కూడా మన CEO కెనీ గారు చెప్పారన్నమాట. అలాగే నెక్స్ట్ 2026లో ఏం జరుగుతుందంటే చాలా సింపుల్, 3 కోర్ పార్టిసిపేషన్స్ అయితే జరగబోతున్నాయి. అంటే ఒక 3 విషయాలు, మంచి విషయాలు అయితే జరగబోతున్నాయి అంట. ముందుగా చాలా వేగవంతమైన బ్లాక్ చైన్ని మేము ప్లాట్ఫామ్ కింద చేయబోతున్నాము. అలాగే పేమెంట్ స్టేబుల్గా ఉండే విధంగా కూడా చేయబోతున్నాం. అంటే ఒకవేళ ఫ్యూచర్లో మనకి పేమెంట్ ఆప్షన్స్ అని రిలీజ్ చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారని చెప్తారంట. ప్రజెంట్ అయితే టైము డేట్ అయితే ఇంకా చెప్పలేదండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు లాంచ్ చేస్తారనేది అంటే మనకి ఎక్స్చేంజ్లో చెప్పలేదు పూర్తిగా, కానీ మిగతా డీటెయిల్స్ చెప్పారన్నమాట. అలాగే ఈ పేమెంట్ సిస్టమ్ అనేది చాలా వేగవంతంగా ఉంటుంది. యూజర్స్ చేసేటప్పుడు ఇంటర్నెట్ని స్పాట్ సెటిల్మెంట్, అంటే ఇప్పుడు మనం ఎవరికైనా పేమెంట్ చేసాం కానీ స్పాట్లో సెటిల్మెంట్ అయిపోతుంది అన్నమాట. మనం పేమెంట్ పంపించగానే సెకండ్స్లో అయిపోద్ది. అంతేగాని మనం పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి, మన క్రిప్టో కరెన్సీని పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి వారం 10 రోజులు పట్టిందని కొన్ని ఉపయోగం ఉండదు కదా. స్పాట్లో అయితే అవుతుంది. అలాగే లో లేటెన్సీ, అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. వెంటనే పనిచేసే విధంగా కూడా దీన్ని ఫుల్లీ ఆప్టిమైజ్డ్ చేస్తున్నాము అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఫుల్గా ఆప్టిమైజ్డ్ చేస్తున్నారంట. అలాగే 10,000 పేమెంట్ పాయింట్స్ అనేవి మనం ఇంటర్లింక్ టోకెన్స్ని వాడుకునే విధంగా చేస్తున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా 10,000
పేమెంట్ పాయింట్స్ అంటే 10,000 బిజినెస్లకు సంబంధించిన పేమెంట్ పాయింట్స్ని చేస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఈ ఇంటర్నెట్ టోకెన్స్ అనేవి యూజ్ చేసే విధంగా అంటే ఇప్పుడు మనకి ఏవైతే ఇంటర్లింక్ సంబంధించిన టోకెన్స్ వస్తాయి యూజ్ చేసే విధంగాను ఉపయోగించుకోవచ్చు. అంటే మనం దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే షాప్స్కి, ఎక్స్చేంజ్ వాల్యూస్కి, ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు, అలాగే రోజువారీ మనం ఏదైతే చేస్తాం ప్రక్రియ వాటిలో వాడుకునే విధంగాను హోటల్స్లోనూ ప్రతి దానికి కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన టోకెన్స్ను మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మన CEO కెనీ గారు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. చివరిగా మేము చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ మనం ఇండస్ట్రీలకు సంబంధించి మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం కదండి. అసెట్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు మన కంపెనీలో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు మన దాంట్లో పెట్టుబడులు పెట్టి ఈ కంపెనీ ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఈ కంపెనీ మీద నమ్మకం ఎంతైతే ఉందో ఆ నమ్మకాన్ని వాళ్ళు డబ్బులు పరంగా అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏవైతే ఉంటారో కంపెనీ దగ్గర ఉన్న కాయిన్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళు హోల్డ్లో పెట్టుకుంటారు అన్నమాట. ఒక లాకర్లో దాచుకున్నట్టు ఈ కంపెనీలో ఉన్న డబ్బు అంతా కూడా అంటే డబ్బు అంటే ఏంటనుకున్న కాయిన్స్ ఫ్యూచర్లో డబ్బు కాబట్టి కాయిన్స్ అన్ని తీసుకుని వాళ్ళు అసెట్స్ కింద దాచుకుంటారు అన్నమాట. దాదాపు 100+ కంపెనీలు వచ్చేదాకా ఈ అసెట్స్కి సంబంధించినవి మేము ఉంచుతామన్నారు. రీసెంట్గా మనకు ఒక 7-8 అసెట్స్ అయితే ఈ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ పెట్టారన్నమాట. ఈ కంపెనీలో US, దుబాయ్ కొన్ని దేశాల వాళ్ళైతే ఆల్రెడీ ఇందులో అమౌంట్లు పెట్టి రెడీగా ఉన్నారు అంటే ఈ కాయిన్స్ కొనుక్కొని దాచుకోవడానికి. కాబట్టి 2025లో చాలా చేంజెస్ అయితే మేము చూసాము, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాము. 2026 కూడా మంచిగా మూవ్ అవుతాము అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు. అంటే 2026లో ఆయన మనకు పూర్తిగా ఏం జరుగుద్ది ఇంకా పూర్తిగా చెప్పలేదండి. బట్ ఏంటంటే జస్ట్ విజన్ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పారు. అంటే అసలు ఇంటర్లింక్ ఎందుకు వచ్చింది, హ్యూమన్స్ని రోబోట్స్ని సపరేట్ చేయడానికి, అలాగే ఈ ఇంటర్లింక్ వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్రిప్టో కరెన్సీ వాడలేకపోతున్నారో అటువంటి వాళ్ళు కూడా వాడే విధంగా చేయడానికి, అలాగే ప్రపంచంలో మనం ఏది వాడాలన్నా సరే అంటే షాప్స్కి వెళ్ళినా షాప్లో వాడే విధంగాను, ఎక్స్చేంజ్లో వాడే విధంగాను, ఫ్లైట్స్కి వాడే విధంగాను, హోటల్స్కి వాడే విధంగా, మన రోజువారీ వాడే విధంగాను ప్రతి దాంట్లో కూడా వాడే విధంగా ఈ కాయిన్ చేయాలనేది వాళ్ళ యొక్క విజన్ అన్నమాట. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 7-8 కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు ఈ కంపెనీలో కాయిన్స్ని ఆల్రెడీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అసెట్స్ అంటే వాళ్ళు లాకర్లో దాచుకుంటారు అన్నమాట ఈ కాయిన్స్ తీసుకెళ్ళి. కాయిన్స్ అంటే చేత్తో పట్టుకునే కదండి, మీ అందరికీ తెలుసు కదా అలా అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇంకా చాలా అప్డేట్స్ అనేవి 2026లో రానున్నాయి అన్నట్టుగా చెప్పారు. ఇది మాత్రం ఆయన 5 నిమిషాలు చెప్పిన సబ్జెక్ట్ ఎంత ఉందన్నమాట. ఇంకా మనం పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకుంటే ఇంకెంత పెద్దగా ఉంటుందో మనకు తెలియదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను సబ్జెక్ట్ అంతా. ఒకవేళ నేను చెప్పిన సబ్జెక్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్లింక్లో మీరు జాయిన్ అవుతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో యూట్యూబ్ లింక్ ఇచ్చాను. ఆ యూట్యూబ్ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు అన్ని వీడియోస్ కూడా వస్తాయి. అలాగే వన్ ఆపర్చునిటీ వైరల్ పే కూడా దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.